తెలుగు టైటాన్స్ కి అండ్ హర్యానా స్టీలర్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ టీం 11 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టైటాన్స్ టీం టాప్ 4 స్పాట్ సందిగ్ధంలో పడింది. బట్ స్టిల్ టైటాన్స్ టీం అయితే టాప్ 4 లో ఉండే ఛాన్స్ ఉంది. సో ముందుగా ఈ మ్యాచ్ రివ్యూ అయితే చూద్దాం. నెక్స్ట్ టైటాన్స్ టీం యొక్క టాప్ 4 స్పాట్ గురించి డిస్కస్ చేద్దాం. టైటాన్స్ టీం హర్యానాని 4.5 మినిట్స్ లోనే ఆల్అౌట్ చేసింది. భరత్ కూడా ప్రతిసారి రైట్ కి వెళ్లి పాయింట్స్ కొట్టేశాడు. టైటాన్స్ కి అన్ని రైట్ పాయింట్స్ కూడా భరత్ వల్లే వచ్చాయి. కానీ భరత్ శివంపతరిని ట్యాకిల్ చేసే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇది టైటాన్స్ టీం కి బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే టైటాన్స్ టీం డిఫెన్స్ లో మిస్టేక్ చేస్తూ వచ్చారు. అండ్ రైడింగ్ లో చూసుకుంటే పాయింట్స్ చేయడానికి భరత్ కూడా లేడు. ఈ టైంలో టైటాన్స్ టీం అవుట్ అయ్యేలా కనిపించింది. బట్ విజయ్ మాలిక్ డోర్ రేట్ కి వెళ్లి లాస్ట్ సెకండ్ లో పాయింట్స్ కొట్టేశాడు. టైటాన్స్ టీం అయితే ఫస్ట్ 10 మినిట్స్ లో ఒక్క ట్యాకిల్ పాయింట్ మాత్రమే స్కోర్ చేసింది. దీంతో ఫస్ట్ 10 మినిట్స్ కంప్లీట్ అయ్యే టైం కి టైటాన్స్ టీం 11 పాయింట్స్ అండ్ హర్యానా టీం 10 పాయింట్స్ స్కోర్ చేశారు. చివరికి టైటాన్స్ టీం లో భరత్ కూడా అండ్ విజయ్ మాలిక్ మాత్రమే ఉన్నారు. ఈ టైంలో సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ యూజ్ లేదు. భరత్ నెక్స్ట్ రైట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. దీంతో టైటాన్స్ టీం అవుట్ అయింది. సో హర్యానా టీం అయితే 1 పాయింట్ లీడ్ లోకి వెళ్ళింది. ఈ టైంలో శివం పతారికి ఇంజురీ అయింది. దీనితో శివం పతారిని సబ్స్టిట్యూట్ చేశారు. నెక్స్ట్ భరత్ కూడా రైట్ కి వెళ్లి మల్టీ పాయింట్స్ కొట్టేశారు. దీంతో టైటాన్స్ టీం 1 పాయింట్ లీడ్ లోకి వెళ్ళింది. శివం పతారే లేకపోవడంతో వినయ్ ఎక్కువగా రైడ్స్ చేశాడు. తను ప్రతి రైడ్ లో పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చాడు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ ని టార్గెట్ చేసి తన పాయింట్స్ స్కోర్ చేశాడు. భరత్ అయితే ఫస్ట్ హాఫ్ లోనే తన 8th సూపర్ 10 ని స్కోర్ చేశాడు. విజయ్ మాలిక్ ఫస్ట్ హాఫ్ లో కేవలం ఒక్క 8 పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. దీంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి టైటాన్స్ టీం 20 పాయింట్స్ అండ్ హర్యానా టీం 21 పాయింట్స్ స్కోర్ చేశారు. ఎట్టకేలకు అంకిత్ వినయ్ ని ట్యాకిల్ చేశాడు. శుభం షిండే ఫెయిల్ ట్యాకిల్ చేయడంతో హర్యానాకి మల్టీ పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ భరత్ రైట్ కి వెళ్లి అవుట్ అవడంతో టైటాన్స్ టీం ఇంకోసారి అవుట్ అయింది. థర్డ్ రైడర్ గా ఉన్న మంజిత్ ప్రతిసారి డూఆర్ రైట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. దీంతో హర్యానా టీం 6 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. టైటన్ రైడ్స్ అయితే అసలు పాయింట్స్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో టైటన్స్ టీం బాగా వెనకబడింది. టైటన్స్ టీం అయితే బోత్ రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో మిస్టేక్స్ చేస్తూ వచ్చారు. హర్యానా టీం కి డూఆర్ రైడ్స్ ఉన్నప్పుడు కూడా టైటన్ డిఫెన్స్ అయితే ట్యాకిల్ చేయలేకపోయారు. దీంతో టైటాన్స్ టీం ఇంకోసారి అవుట్ అయింది. అండ్ హర్యానా టీం ఏకంగా 14 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. హర్యానా లీడ్ లో ఉండడంతో వాళ్ళైతే టైం కిల్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ టైటన్స్ టీం అయితే కంబ్యాక్ చేయలేకపోయింది. విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. తను 10 రైడ్స్ చేసి కేవలం 2 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. భరత్ కూడా రైడింగ్ లో 17 రైడ్స్ చేసి 15 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ డిఫెన్స్ లో 3 ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. తన మ్యాచ్ పై లేకపోవడం టైటన్స్ టీం కి నెగిటివ్ గా మారింది. ఎందుకంటే తన తప్ప వేరే రైడర్స్ ఎవరు పాయింట్స్ స్కోర్ చేయలేకపోయారు. అండ్ భరత్ ని రివైవ్ చేయడం కూడా కష్టమైంది. భరత్ కూడా లేకపోవడంతో టైటన్స్ టీం అయితే మల్టిపుల్ టైమ్స్ అవుట్ అయింది. థర్డ్ రైడర్ గా మంజిత్ ని పెట్టి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. తన పాయింట్స్ స్కోర్ చేయలేకపోయినా మల్టిపుల్ టైమ్స్ తనే రైడ్ చేశాడు. తన హర్యానా టీం ఏకంగా 5 టైమ్స్ ట్యాకిల్ చేసింది. డిఫెన్స్ లో చూస్తే అంకిత్ జగ్లాన్ హైఫై స్కోర్ చేశాడు. బట్ తనైతే ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. తను 10 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. రైట్ కార్నర్ లో శుభం షిండే 6 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 2 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. టైటన్స్ టీం అయితే ఈ మ్యాచ్ లో రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. టైటన్స్ టీం అయితే 20 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో 4th పొజిషన్ లో ఉంది. బెంగళూరు బుల్స్, యూంబా, హర్యానా స్టీలర్స్ కూడా 20 పాయింట్స్ తో ఉన్నాయి. బట్ హర్యానా టీం కి అయితే టాప్ 4 లో ఛాన్స్ లేదు. యూంబాకి లాస్ట్ మ్యాచ్ యూపీఎస్ తో ఉంది. ఆ మ్యాచ్ లో యూంబా టీం ఓడిపోతే టైటాన్స్ టీం టాప్ 4 లో కన్ఫర్మ్ గా ఉంటుంది. ఒకవేళ యూంబా గెలిచిన టైటాన్స్ టీం కి ఇంకా ఛాన్స్ ఉంది. బెంగళూరు బుల్స్ రేపు గుజరాత్ తో మ్యాచ్ లో ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ తో ఓడిపోవాలి. అంటే 25 పాయింట్స్ డిఫరెన్స్ తో ఓడిపోతే టైటాన్స్ టీం ఖచ్చితంగా టాప్ 4 లో ఉంటుంది. మరి టైటాన్స్ టీం టాప్ 4 లో ఉంటుందో లేదో కామెంట్ చేయండి. 100 వీడియోలు చూస్తే వీరుడు అంటారు. అదే ఒక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడు అంటారు. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది? వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై ఛానల్ బిలాంగ్?